అమరావతిలో ఒక విలేజ్ ఉంది. అక్కడ ఒక పర్సన్ నా క్లయింట్ ఉన్నారు. అతని పేరు మనం అశోక్ అని పెట్టుకుందాం. అశోక్ బాగా విలేజర్స్‌కి మొత్తం అవేర్‌నెస్ పెంచడాలు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. హ్మ్. అక్కడ పొలిటీషియన్స్‌కి నచ్చదు అది. ఎందుకని ఇతను అన్ని చెప్పేస్తున్నాడు అన్నట్టుంటారు. ఇతన్ని ఏదో ఒక రోజు దొరకడా అనుకోని. సరే ఇంకా తర్వాత చూస్తే ఈ అశోక్ కూర్చొని న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాడు ఒక బిల్డింగ్‌లో. ఈ 2 బిల్డింగ్‌ల అవతల ఇంకొక ఆవిడ మ్యారీడ్ వుమన్ ఉంటుంది. ఆవిడ పని చేసుకుంటుంది. ఇది కేస్ పెట్టిచ్చారా? ఆవిడే పెట్టిందా? అనేది క్వెషనే గాని ఆవిడ ఎఫ్ఐఆర్ చేస్తది. ఇతను నన్ను రోజు చూస్తూ ఉంటాడు బిల్డింగ్ మీద నుంచి. ఓకే. అండ్ తర్వాత సెక్షువల్లీ హెరాస్ చేయడం కోసం కత్తి పట్టుకొని మా ఇంటికి నేను స్నానానికెళ్ళేటప్పుడు వచ్చాడు అంటారు. ఓకే. ఇదంతా కంప్లెయింట్‌లో ఉంది. ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్ కూడా నన్ను బెదిరించారు ఈ విషయంలో. వాళ్ళు గూడా ఇవే సెక్షువల్ హెరాస్మెంట్ కేస్ అఫెన్సెస్ ఏవైతే ఉంటాయో దాంట్లో ఈయననే కాదు వాళ్ళ వాళ్ళ పేరెంట్స్‌ని కూడా ఇంక్లూడ్ చేశారు. వాళ్ళ అమ్మగారు ఆవిడ స్నానం కూడా చేయలేరు. బ్రెయిన్‌లో బ్లడ్ క్లాట్ ఉంది. డూ యూ రియల్లీ థింక్ ఇలాంటి మెంటల్ అండ్ మెడికల్ స్టేజ్ ఉన్న పర్సన్ ఇంకొకరిని సెక్షువల్‌గా హెరాస్ చేయగలరా? ఆవిడ బయటికే రారు. ఇలాంటి ఆఫెన్సెస్ అన్ని పెట్టారు. ఇప్పుడు అది పేపర్ తీసుకొచ్చి మీకు చూపించినా మీరంటారు. వీళ్ళందరూ ఎలా చేస్తారు? అక్కడ ఇంపాసిబుల్ కదా! ఈమె బయటికి రావడమే. అసలు ఒక వుమెన్ ఎలా సెక్షువల్లీ హెరాస్ చేస్తారు? రైట్. సో ఇట్లాగా అతను ఎఫ్ఐఆర్ తీసుకొని మన దగ్గరకొచ్చారు. అండ్ నేను సరే ఇప్పుడు వీళ్ళు కోర్ట్‌కి తిరగడం అండ్ స్పెషల్లీ పేరెంట్స్ ఇద్దరు 60 పైనే ఉన్నారు. వీళ్ళ తమ్ముడిని కూడా జాయిన్ చేశారు. వీళ్ళు కోర్ట్‌కి తిరగాలి, ప్రతిసారి తిరగాలి. అది చాలా చాలా వాళ్ళకి నష్టం చేకూరుస్తుంది. విలేజ్ అంతా కూడా వీళ్ళని బ్యాడ్ చేసేసారు. ఓకే. సో ఇప్పుడు నీకు అక్కడ ప్రూవ్ చేసుకొని మీరు అక్విట్ అవ్వాలి అంటే ఇది ఇప్పట్లో అయ్యే పని కాదు. ఉన్న పని. సో లెట్స్ ట్రై క్వాష్ అని చెప్పాను. హైకోర్ట్‌లో క్వాష్ చేశాను. అండ్ ఆబ్వియస్లీ అది ఏసింది కూడా ఐ థింక్ లాస్ట్ మంతే ఏసాను నేను. అండ్ ఈలోపు ఇప్పుడు క్వాష్ ప్రొసీడింగ్స్ అన్ని జరిగే ముందే ఐ హావ్ ఆల్సో ట్రైడ్ అనదర్ రెమెడీ. ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ ఇన్నోసెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్ట్‌కి ప్రతి ప్రొసీడింగ్స్‌లో అన్లెస్ కోర్ట్ డైరెక్టెడ్ ఫర్ ఇంపార్టెంట్ డేట్స్ వాళ్ళు కోర్ట్‌కి రాకుండా ఒక రిలీఫ్. ఆ రిలీఫ్ వచ్చింది. ఐ థింక్ లాస్ట్ వీకే వచ్చింది అది. ఓకే. ఆర్గ్యూ చేసినప్పుడు. సో ఇట్లాంటి రిలీఫ్స్ కూడా ఉన్నాయి.